విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు. స్వాగతిస్తున్నాం. కానీ ఆయనకి అది చెప్పాల్సింది. ఈయన చెప్పాడు, చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు, ఎన్నికలు అయిపోయి 7 నెలలు అవుతున్నాయి, ఇప్పుడు చెప్తున్నాడు. అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు. వెళ్ళి స్థానిక ఎంపీని అడిగితే మీకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ మంత్రి గారేమో 15,000 కోట్ల ప్యాకేజ్ తెచ్చుకుంటాడు. తీరా ఈయన చూస్తేనేమో ప్రైవేట్ పరం చెయ్యం. ఆ నిర్ణయం మీరు చెప్తారా, లేకపోతే మీ తండ్రి గారు రేపు పక్కనుండి రేపు 1,00,000 మందితో సభ అంటున్నారు కదా, ఆ సభా సాక్షిగా ప్రధానమంత్రి గారితో చెప్పిస్తారా? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున, విశాఖపట్నం ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల తరపున రేపు జరగబోయేటువంటి ప్రధానమంత్రి గారి సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయు అనేటువంటి మాట రేపు ప్రధానమంత్రితో చెప్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏ మేరకు చెప్పిస్తారో, నీ నోటు మాటగా ఉండిపోద్దో, లేకపోతే నీటి మీద రాతలుగా మిగిలిపోతాయో అనేటువంటిది మరో 48 గంటలు వేచి చూస్తే అర్థమైపోతుంది.